షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అన్వర్, ఇంటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనర్. ప్రీవియస్ వీడియోలో టాప్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఫెయిల్యూర్స్ సక్సెస్ గురించి మాట్లాడేటప్పుడు డీటెయిలింగ్ ఇచ్చారు. నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే అమెజాన్ అండ్ ప్రామిస్ లెస్ డెలివర్ మోర్ అనేది నిజంగానే మన లైఫ్ని చేంజ్ చేసేటువంటి ఒక పెద్ద జీవితం. చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అందరితోని మనుషులతో కానీ బిజినెస్లో కానీ తక్కువ ప్రామిస్ చేయండి, ఎక్కువ డెలివరీ ఇవ్వండి. ఎక్కడో ఫారెన్లో ఉన్న మనిషి చూడండి, వాళ్ళని వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ మన ఇళ్లలోకి వచ్చేసిందని అంటే, అలాంటిది ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనర్ అని చెప్పేసి మన తెలుగులో మన అన్వర్ గారితో చేసేటువంటి ప్రోగ్రామ్స్కి మీరు ఎంత ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చెప్పండి. ఎంకరేజ్ చేశారు, చేయలేదు అనేది కాదు. బట్ నవంబర్ 20th మీరు కనుక అంటే మనం కూడా ఎందులోనూ తక్కువ కాదు అనుకునేటువంటి ఆలోచన అండ్ దాంతోపాటు లైఫ్లో సక్సెస్ అవ్వాలి, 5 years గ్రోత్ని 1 yearలోనే చూడాలి అంటే దాని ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, విజన్ ఏ విధంగా ఉండాలి అనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి ఎవరున్నా సరే నవంబర్ 20th ప్రోగ్రామ్లో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. నేను అన్వర్ గారు ఇద్దరం ఉంటాము. అట్ ద సేమ్ టైం ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు 17th లోపే చేసుకోండి. తర్వాత అంటే జనరల్గా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఆ పర్మిషన్ తీసుకొని ఎన్రోల్స్ మొత్తం క్లోజ్ చేసుకుంటే దానికి తగ్గట్టే మేము కూడా హోటల్ అది మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది, వెన్యూ. సో దయచేసి రెస్పెక్ట్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో కమింగ్ టు సబ్జెక్ట్ ఈ వీడియోలో అని చెప్తున్నారు. ఎస్, ఈ వీడియోలో జాగ్రత్తనండి. ఆకర్షణ సిద్ధాంతం గురించి మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది బేసిక్ ఫార్ములా అఫర్మేషన్స్ ఏ టైంలో చేయాలి, అసలు సారి అఫర్మేషన్స్ జరిగిపోయాయని చేయాలా, జరగాలని చేయాలా, చాలామందికి ఉన్న అతిపెద్ద డౌట్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల చేయలేకపోతున్నారు. ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలి, ఎప్పుడు అంటే ఏ కష్టం వచ్చినప్పుడు ఏ అఫర్మేషన్ వాడాలి. చాలామంది సార్ అఫర్మేషన్ చేయమంటారా, విజువలైజేషన్ చేయమంటారా, గ్రాట్యూడ్ ఎప్పుడు చెప్పాలి అని మీకు నిజంగా కన్ఫ్యూజ్ ఉంటే మీకు క్లారిటీ ఇవ్వడం కోసం నవంబర్ 20న పెద్ద మెగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్. మళ్ళీ చెప్తున్నాను, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్. అక్కడికి వచ్చిన తర్వాత అర్థం అవుతుంది. తెలుగులో ఫస్ట్ టైం నేను లాంచ్ చేస్తున్నాను నవంబర్ 20. సో మార్నింగ్ 9:30 నుంచి 6 o'clock వరకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే నేను చెప్తాను. నవంబర్ 20 వస్తే 5 years ఆఫ్ సక్సెస్ 1 year అట్రాక్ట్ చేయొచ్చండి. అప్పుల నుంచి చాలా ఫాస్ట్గా అలా బయటకు రావాలి, డబ్బుని చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ చేయాలని చెప్తాను అనమాట. సో అయితే ఈ వీడియోలో 5 నిమిషాల్లో మైండ్ సెట్ ఎలా మార్చుకోవచ్చు జాగ్రత్తగా వినండి. అంటే 5 నిమిషాల్లో మూడ్ ఎలా మార్చుకోవచ్చు. చాలామంది ఫుడ్ తినడానికి కూడా మూడ్ ఉండదు చాలామందికి. అంటే మూడ్ చాలామంది ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు మూడ్ లేదులే, ఇంట్రెస్ట్ లేదులే, బోర్గా ఉంది, ఎనర్జీ లేదంటారు. నేను చెప్పే కొన్ని టెక్నిక్స్తో అంటే 5 minutesతో అంటే మానసిక స్థితి ఎలా మార్చుకోవచ్చు. సైకాలజీ ప్రకారం యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చెప్తున్నాను, మానసిక స్థితి మార్చుకుంటే ఆర్థిక స్థితి మారిపోద్దండి. చెప్తున్నా, మానసిక స్థితి ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక స్థితి. సో ఇక్కడ చూద్దాం 5 నిమిషాల్లో కేవలం మైండ్ సెట్ ఎలా మార్చుకోవచ్చు. నేను చెప్పే కొన్ని టెక్నిక్ చెప్తాను, అది కానీ ఫాలో అయితే చాలా ఫాస్ట్గా మార్చుకోవచ్చు. అండ్ నవంబర్ 20 మళ్ళీ చెప్తాను, ఎన్ఎల్పి కూడా ఉంటుంది. ఎన్ఎల్పి టెక్నిక్స్ ఉంటాయి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. మిమ్మల్ని మీరు ఎలా బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి ఎలా బయట పెట్టుకోవచ్చు, మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, నెంబర్ 1 పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 5 minutes మీరు మార్నింగ్ ఎండలో ఉండడం వల్ల కూడా మన మైండ్ సెట్ అయితే మారుతుందట. మార్నింగ్ ఎండలో కంపల్సరీగా మీరు 5 నిమిషాలు ఉంటున్నారా, సో మీ యొక్క మైండ్ సెట్ మారుతుంది. ఎందుకంటే ఆ రేస్ పడడం వల్ల కూడా మన మానసిక స్థితి మారుతుంది. మీరు చూడండి, అలాగ కొంతమంది ఇంట్లో ఉండిపోతుంటూ ఉంటారు. మార్నింగ్ ఎండలోకి వచ్చిన తర్వాత ఏదో కోల్పోతానో ఇంట్లో ఉండి అన్న ఫీలింగ్ మీకు వస్తుంది ఖచ్చితంగా. సో నేచర్లోకి వెళ్ళాలి. రెండోది, అద్దం ముందు మీరు ఎప్పుడైనా బోర్గా అనిపించింది, డల్గా అనిపించింది, అద్దం దగ్గరికి వెళ్ళి మీకు మీరు నవ్వుతూ ఒక భరోసా ఇవ్వండి. ఏంటో తెలుసా, నీకు నేనున్నానబ్బా, నీ లైఫ్ చాలా బాగుంటుంది అని మీకు మీరే చెప్పుకోండి. మనం ఎప్పుడు ఏమనుకుంటాం అంటే
నాకు ఎవరైనా ఒక సపోర్ట్ వస్తే బాగున్నాను, నాకు ఎవరైనా ధైర్యం వస్తే బాగున్నాను, లేదా నాకు ఎవరైనా ఒక మాట ఇస్తే బాగున్నాను, నీకు నేనున్నానని అని అనుకుంటాం ఖచ్చితంగా. అందరూ ఎవ్రీవన్ ఒక మాట ఇచ్చారు అనుకోండి, ఎవరైనా చలో నీకు ముందుకెళ్ళి నీ వెనకాల నేను ఉన్నాను అన్నారు అనుకోండి, మనకి ఎంత ధైర్యం ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీతో మీరు జాగ్రత్త, మీతో మీరు ఎప్పుడైతే ఒక మాట ఇస్తారో, భరోసా ఇస్తారో, అప్పుడు మనకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుందండి. అద్దంలో చూస్తూ గుర్తుపెట్టుకోండి, మీకు నవ్వుతూ చెప్పండి, నీకు మీ పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకొని నీకు నేనున్నా, ధైర్యంగా వెళ్ళు అని చెప్పేసి. అంటే నేను చాలా పుస్తకాలు చదివిన తర్వాత మిమ్మల్ని మార్చేసి ఒక వ్యక్తితో మాట్లాడండి అని ఉందండి. ఎవరబ్బా మనల్ని మార్చేసే వ్యక్తి, మాట్లాడండి అని చెప్పేసి నెక్స్ట్ పేజీలో ఆన్సర్ ఉందని చెప్పాం. అద్దంలోకి వెళ్ళి చూడండి, ఆ వ్యక్తి కనిపిస్తారని ఉందండి. నెక్స్ట్ పేజీలో అద్దంలోకి వెళ్ళి చూడండి, ఆ వ్యక్తి కనిపిస్తారు. రోజు ఎవరైతే వాళ్ళతో వాళ్ళు ఒక 5 నిమిషాలు అద్దంలో చూసుకుని మాట్లాడతారు, 5 నిమిషాలు. జనరల్గా మనం రోజు అద్దం చూస్తాం, తల దూకోవడంకో ఫ్రెష్ అప్ అవడంకో. అదే టైంలో మాట్లాడేసుకోవాలి. అదే టైంలో మాట్లాడేసుకొని, సో నీ లైఫ్ చాలా బాగుంటుంది, 2026 నువ్వు బాగా సెటిల్ అవుతావు, 2026 నువ్వు బాగా డబ్బు సంపాదిస్తావు, ఇల్లు కొనేస్తావు, ఇది కొనేస్తావు, అది కొనేస్తావు అని చెప్పుకోవాలట. అలా చెప్పుకుంటే ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా బట్ నవ్వాలి. అండ్ ఇంకొక పాయింట్ మెల్లి చెప్తాను. అద్దంలో చూడగానే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు నవ్వాలి కంపల్సరీగా. అంటే నిజంగా నవ్వుతున్నారలే చూసుకోండి, ఒకసారి మీ ఫేస్ ఎంత సీరియస్గా ఉందో. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ అండి, మీరు ఎలా ఉంటారో అద్దంలో మీరు అలాగే కనిపిస్తారు. ఈ సొసైటీలో కూడా అంటే మీ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ అవుటర్ వరల్డ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసా? కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లా ఆఫ్ అట్రాక్షన్ అని అందరూ టైప్ చేయండి. ఎందుకంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఎలా తెలుసా, గట్టిగా బలంగా దానికి కనెక్ట్ అయిపోండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి మీ అందరికీ. గాలిపటం ఎగరాలనుకోండి, గాలిపటం ఎగరాలంటే సింపుల్, ఒక స్టాంప్ గాలిపటం అంటుకుంది అనుకోండి, ఈ స్టాంప్ కూడా గాలిలో ఎగిరిపోతుంది. అంటే గాలిపటంతో పాటు మనం కూడా గాలిపటం అనే ఒక లా ఆఫ్ అట్రాక్షన్కి అంటుకున్నాం అనుకోండి, మన జీవితం కూడా అలా ఎగిరిపోతుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి థర్డ్ పాయింట్, మన మైండ్ సెట్ మారంటే 5 నిమిషాల్లో నడవడం అలవాటు చేసుకోవాలి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మనం బిజీ వల్ల ఆఫీసు ఇల్లు అయిపోతుంటుంది. అప్పుడప్పుడు ఆఫీసులో కూడా నడవాలట. ఇప్పుడే నాకు బోర్ అనిపించింది, ల్యాప్టాప్ వర్క్ చేస్తూ లేచి అటు ఇటు కిందకి పైకి మళ్ళీ వెళ్ళి వచ్చేస్తుంటాం అనమాట. అలా నడవడం కూడా మన మైండ్ సెట్ మారుతుంది. జపనీస్ ఒక రీసెర్చ్ చెప్పారు. అండ్ ఇంకొకటి పాయింట్, నడవడం వల్ల మీకు ఎప్పుడైనా బాగా హెడేక్ వస్తుంది అని అన్నప్పుడు నడిచి అటు ఇటు నడవడం వల్ల బ్రెయిన్కి రక్త ప్రసరణ జరుగుతుంది. బ్రెయిన్కి రక్త ప్రసరణ జరగడం వల్ల కూడా మనం యాక్టివ్గా ఉంటాం అనమాట. అండ్ ఇంకొక పాయింట్ తీసుకుంటే, మంచి బాగా కూల్ వాటర్తో, మళ్ళీ చెప్తానండి, మీకు ఎప్పుడైనా బాగా అనీజీగా అనిపించింది అన్నప్పుడు కూల్ వాటర్తో ఫేస్ కడుక్కోవడం వల్ల కూడా మనం చాలా రిఫ్రెష్ అవుతాం అన్నమాట. అది కూడా కొంచెం ఐస్ ముక్కలు వేసి కడుక్కోవాలి, మామూలు వాటర్ కాదు. అలా కడగడం వల్ల కూడా మన మైండ్ సెట్ వెంటనే మారుతుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి మీకు. అండ్ ఇంకా మీరు తీసుకోండి, దీన్ని మైక్రో మెడిటేషన్ అంటారు. రోజు చాలామంది మెడిటేషన్ చేయలేరు, ఒక్కోసారి బిజీ అవ్వడం వల్ల. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మైక్రో మెడిటేషన్. ఎవరైతే రోజుకి 2 నుంచి 3 నిమిషాలు మైక్రో మెడిటేషన్ చేస్తారో వాళ్ళ మైండ్ సెట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీ మూడ్ డల్ అయిపోయింది అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి తెలుసా, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఒక 3 నిమిషాలు అలారం పెట్టండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 3 minutes అలారం అని టైప్ చేయండి. 3 minutes అలారం పెట్టుకుని జస్ట్ 3 minutes పాటు మీకు ఏం కావాలో దాని మీద ఫోకస్ చేస్తే కేవలం 3 నిమిషాల్లో మైక్రో మెడిటేషన్ ద్వారా మీ లైఫ్ మార్చేసుకోవచ్చు. సో దానివల్ల స్ట్రెస్ బాగా తగ్గుతుంది అనమాట. ఎప్పుడైనా మీకు స్ట్రెస్ అనిపించింది అనుకోండి, తెలుసా ఎలా ఉంటుందంటే, నేను ఒక రీసెర్చ్ చేశాను. అసలు స్ట్రెస్ ఉందని మనకి ఎలా తెలుసుకోవాలంటే, మనకి చాలా అనీజీగా అనిపిస్తుంది, తిన్నది సరిగ్గా అరగదు, నిద్ర పట్టదు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్న కాలు చేతులు పీకేస్తుంటుంటే ఏదో తెలియని ఒక అశాంతి, నిద్ర సరిగ్గా పట్టదు, ఇది స్ట్రెస్లో ఉన్నామని అర్థం. సో మీరేం చేయాలి సార్, నిద్ర పట్టకపోతే అలా ఆలోచిస్తూ కూర్చొని, ఒకవేళ మీకు నిద్ర పట్టకపోతే ఏం చేయాలంటే మంచం మీద మెడిటేషన్ చేసేయాలి. అలా చేస్తే నేను మీకు టాప్ సీక్రెట్ చెప్తాను, నిద్ర పట్టడానికి ఒక టాప్ సీక్రెట్. ఎప్పుడైనా మీకు నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఎందుకు నిద్ర పట్టదంటే టూ మచ్ ఆలోచనల వల్ల నిద్ర పట్టదు. దీన్ని సైకాలజీలో నేనేం చెప్తానంటే, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పెరాలిసిస్. ఎక్కువ అనాలిసిస్ చేస్తే పెరాలిసిస్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే, బెడ్ మీద లేచి కూర్చొని ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. నిద్ర పట్టకపోతే మీరేం చేయాలి సార్, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆలోచనల మీద ధ్యాస పెట్టద్దు. ఎందుకంటే ఆలోచనల మీద ధ్యాస పెడితే ఇంకా పొట్టల్లాగా వచ్చేస్తుంటాయి అనమాట. అంటే పొట్ట నుంచి చీమలు ఎలాగ వస్తాయి, అన్ని చీమలు అన్నీ వచ్చేది. ఫస్ట్ ఒక చీమ వస్తుంది, కింగ్ అనుకుని, ఆ తర్వాత దాన్ని అనుకుని టక చీమలు వచ్చేస్తాయి. ఆలోచనలు కూడా చీమలు లాంటివి. ఒక్కసారి ఒక ఆలోచన వస్తుంది, దాన్ని మీరు అలా చూసారు అనుకోండి, టపటపటపట వచ్చేస్తుంటామన్నమాట. మీరు గుర్తుపెట్టండి, నిద్ర పట్టకపోతే మీరు ఫోకస్ చేయాల్సింది ఆలోచనల మీద కాదు, శ్వాస మీద దృష్టి పెట్టండి. ఆటోమేటిక్గా మీకు తెలియకుండా పడుకుపోతారు. ఇది సో మైక్రో మెడిటేషన్ చేయండి. అండ్ ఇంకొకటి, మంచి మ్యూజిక్ వినండి. పాటలు కాదు, మొక్కాబుల పాటలు కాదు, నేను చెప్పేది మ్యూజిక్ వినాలి. ఇళయరాజా గారి మ్యూజిక్ పెట్టుకోండి, ఇలా లేదనుకోండి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ పెట్టుకోండి. నైట్ టైము
మ్యూజిక్ ఉన్నారనుకోండి మైండ్ చాలా కామ్ అయిపోద్ది అనమాట. అంటే రాగాల్లో రాళ్ళను సైతం కదిలించగల మనిషి హృదయం అంత అని మహాకవి శ్రీశ్రీ చెప్పారనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మ్యూజిక్ వినండి, మీ మైండ్ చాలా అద్భుతంగా మారిపోద్దండి. మ్యూజిక్ ఉన్న పవర్ నా క్లాసెస్కి వచ్చిందో నేను చూపిస్తాను. ఈసారి నవంబర్ 20న నేను సౌండ్ హీలింగ్, ఆరా హీలింగ్ అన్ని మ్యూజిక్తోనే ఒక మంత్రం మ్యాక్సిమం చేయొచ్చు అన్నమాట. అంటే మంత్రం చేయొచ్చు. అది ఏంటని నేను నవంబర్ 20న రివీల్ చేయబోతున్నాను. అయితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మనీ మ్యూజిక్ అని టైప్ చేయండి. ఎటువంటి మనీ మ్యూజిక్ ఉండడం వల్ల, ఎటువంటి ఫ్రీక్వెన్సీ వినడం వల్ల మనకు అంటే మనీకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని నవంబర్ 20 నేను రివీల్ చేయబోతున్నాను. మనీ ఫ్రీక్వెన్సీ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆ మనీ ఫ్రీక్వెన్సీ కానీ మనం కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా యూనివర్స్కి కనెక్ట్ అయిపోతాం. చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్ కంటెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.